జనగణన కులగణనకు మద్దతుగా బీజేపీ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని, 370 ఆర్టికల్, అయోధ్య రామమందిరం, మహిళలకు 33% రిజర్వేషన్, జనగణన కులగణన చేశామన్నారు. కులగణన చేయడం వలన కులాల్లో ఉన్న నిష్పత్తి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తారని తెలిపారు. వారికి పేద ప్రజలకి రాజకీయ పరంగా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల పరంగా వారి యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క క్యాబినెట్కి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆ సందర్భంగా నిన్న భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మోడీ గారి చిత్రపటానికి అంబేద్కర్ సాక్షిగా పాలాభిషేకం చేసినాం. ఈరోజు గాంధీ చౌక్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ చేస్తూ ప్రజల వద్దకు వెళ్తూ ప్రజలందరూ కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క నిర్ణయానికి ప్రజలు ఆనందంగా స్వచ్ఛందంగా మేమంతా మోడీ గారి వెంటే ఉంటాము, మోడీ గారికి మద్దతు ఇస్తామని ప్రజలు చాలా సంతోషంగా చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేయటం కోసమే మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ఈ ప్రెస్ మీట్కి సహకరించిన వారందరికీ మా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్. వాళ్ళు లబ్ధి పొందాలనే ఆలోచన వాళ్ళది, కానీ భారతీయ జనతా పార్టీ అలాంటి పద్ధతి కాదు. ఈ రోజున చాలా మంది అంటున్నారు భారతీయ జనతా పార్టీ కులగణన చేయదని చెప్పి మా మీద అనేక ఆరోపణలు చేశారు. వాళ్ళందరికీ చెంప పెట్టు కొట్టేట్లు ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున కులగణన తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఈ రోజున ఈ భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా ముందుకెళ్తా ఉంది. అనేక రకాల ఈ రోజున మన జీడిపి 5% 5th ప్లేస్లో నుంచి 3rd ప్లేస్లో పోవాలని చూస్తూ ఉన్నారు. అయినా ఇలాంటి పరిస్థితిలో కులగణన చేయటం, ఈ రోజున అటు పక్కన చూస్తే పహల్గాంలో టెర్రరిస్టుల దాడి, ఈ రోజున దేశం మొత్తం మీద కూడా అందరూ ఏ విధంగా ఉర్రుతులాగిపోతా ఉన్నారు. పాకిస్తాన్ మన మీద చేసిన ఈ యొక్క అన్యాయానికి అయినా సరే మోడీ గారు ఎక్కడ దారి తప్పలేదు. అది ఏ విధంగా చేయాలో వాళ్ళకి ఆ విధంగా బుద్ధి చెప్పాలంటున్నారు. అదేవిధంగా భారతదేశం ముందుకు పోవాలి, ఈ కులగణన చేసి ఇక్కడ వెనుకబడిన వర్గాలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు ఏదైతే ఈ భారతదేశాన్ని ముందు తీసుకుపోవాలనే ఎజెండా ఉందో అదే ఎజెండాని ముందు తీసుకుపోతా ఉన్నారు. మిత్రుల, ఇలాంటి శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున నిన్న మన మోడీ గారికి పాలాభిషేకం చేశారు. ఈ రోజున మొత్తం ఖమ్మం నగర పురవీధుల్లో ఒక బైక్ ర్యాలీ చేసి మాకు సంతోషాన్ని వెరబుచ్చుకున్నాం. ఇదే విధంగా ముందుకు పోతూ ఈ రోజున ఒక ప్రెస్ మీటింగ్ చేయడం జరిగింది. ఈ మిత్రులకు వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి యొక్క ప్రెస్ మీట్ ని ఉద్దేశించి చేయాలని, దాంట్లో కులగణన చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.